ఐపీఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు ముంబైలోని వాంఖడే స్టేడియం ముస్తాబైంది. బుధవారం జరగనున్న ఈ మ్యాచ్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీ తేల్చుకోనుంది. సొంత గడ్డపై సింహంలా గర్జించాల్సిన ముంబై జట్టు ఈ సీజన్లో మాత్రం అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ముక్కుతూ మూలుగుతోంది. ఇక వాంఖడే స్టేడియం ముంబైకి కంచుకోట అనే మాట ఒకప్పుడు. కానీ ఈ సీజన్లో అక్కడ ఆడిన 4 మ్యాచ్ల్లో ఏకంగా 3 మట్టి కరిచి సొంత అభిమానులకే ముఖం చాటేసే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా సీఎస్కే చేతిలో ఓడిపోవడం మాయని మచ్చగా మిగిలింది. అయితే గాయపడిన సింహం శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అన్నట్లు కోల్పోయిన పరువును నిలబెట్టుకోవడానికి ముంబై ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఖచ్చితంగా సొంతగడ్డపై తమ సత్తా చాటాలి అన్న కసితో ఉన్న ముంబైని హైదరాబాద్ ఏమాత్రం లైట్గా తీసుకున్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. ముంబైకి ఇది అక్షరాల జీవన్మరణ పోరాటం, అంటే ఖచ్చితమైన డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట. ఇప్పుడు ఈ మ్యాచ్లో గనుక ఓడిపోతే ముంబై ప్లే ఆఫ్ ఆశలు గాల్లో దీపంలాగే తయారవుతాయి. ఎందుకంటే మిగిలిన 6 మ్యాచ్లు గెలిచినా నెట్ రన్ రేట్ లెక్కలపై ఆధారపడాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పటి నుంచి 7 మ్యాచ్లు గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టొచ్చు. కానీ ప్రస్తుతం ముంబై ఆడుతున్న తీరు చూస్తుంటే అంత బలం ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి ఇకపై ప్రతి మ్యాచ్ ఆ జట్టుకు ఫైనల్ లాంటిదే. మరోవైపు 8 మ్యాచ్ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కు మరింత చేరువ కావాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే హైదరాబాద్ ఓడిపోతే పాయింట్ల పట్టికలో కింద ఉన్న రాజస్థాన్, గుజరాత్, చెన్నై జట్లకు తమ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయని ఆ 3 జట్లు ఖచ్చితంగా హైదరాబాద్ ఓటమిని బలంగా కోరుకుంటాయి. ఇక జట్ల బలాబలాల విశ్లేషణకొస్తే పైకి పటిష్టంగా కనిపిస్తున్న హైదరాబాద్ జట్టులోనూ లోపాలున్నాయి. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫామ్లేమి జట్టును కలవరపెడుతుంటే సాలిల్ అరోరా, అనికేత్ వర్మ లాంటి బ్యాటర్లు ఇప్పటికీ తమ అసలైన సత్తాను నిరూపించుకోలేదు. ఇక సుడిగాలి ఇన్నింగ్స్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హెన్రిచ్ క్లాసెన్ కూడా గతంలోలాగా భారీ హిట్టింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇన్ని నెగటివ్స్ ఉన్నప్పటికీ ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మ అద్భుత ఫామ్తో చెలరేగుతుండడం, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో రాణిస్తుండడంతో ఆ లోపాలు ప్రస్తుతానికి బయటకు కనిపించడం లేదు. అయితే వాంఖడే పిచ్ స్పిన్నర్లకు కాస్త అనుకూలిస్తున్న నేపథ్యంలో గత మ్యాచ్లో పూర్తిగా పేసర్లతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో శివాంగ్ కుమార్ని పక్కన పెట్టి స్పిన్నర్ హర్ష్ దూబేను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ముంబై జట్టు పరిస్థితి చూస్తుంటే మాత్రం కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లు ఓపెనింగ్ కాంబినేషన్ల కోసం కుస్తీలు పడుతూనే ఉన్నారు. కానీ ఏదీ సెట్ అవ్వట్లేదు. డికాక్, రికల్టన్, మలేవార్, రోహిత్ ఇలా రకరకాల కాంబినేషన్లు మార్చారు, కానీ పరుగులు మాత్రం రావడం లేదు. గాయం నుండి కోలుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు వస్తాడు అన్న వార్తలు అభిమానుల్లో ఆశలు రేపుతున్నాయి. కానీ గత 2 మ్యాచ్ల్లో లాగే ఇది కూడా ఒట్టి వార్తే అవుతుందో లేక నిజమై ముంబై తలరాత మారుస్తుందో వేచి చూడాలి. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, నమన్ధీర్ పర్వాలేదనిపిస్తున్నా సూర్యకుమార్ యాదవ్ నుండి ఇంకా నిలకడైన ప్రదర్శన రాలేదు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారైంది. గత మ్యాచ్లో బౌలింగ్ చేస్తే ఏకంగా 19 సగటుతో పరుగుల వరద పారించి పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్లోకి వెళ్లిపోయాడు. ఇక బ్యాటింగ్లో కూడా తీవ్ర ఒత్తిడితో కుదేలవుతున్నాడు. కేవలం బుమ్రా, గజన్ఫర్ మాత్రమే కాస్త నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. రూదర్ఫర్డ్, శాంట్నర్ అంచనాలను ఏమాత్రం అందుకోలేక ఘోరంగా విఫలమవుతున్న వేళ ముంబై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో ముంబై కాస్త అగ్రెసివ్ మార్పులతో బరిలోకి దిగితేనే గట్టెక్కే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపని షెర్బాన్ రూదర్ఫోర్డ్, మిచెల్ శాంట్నర్ ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి విల్జాక్స్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవాలి. విల్జాక్స్ లాంటి ఎక్స్ప్లోజివ్ ఆల్రౌండర్ను బెంచ్కే పరిమితం చేయడం ముంబై చేస్తున్న అతిపెద్ద తప్పు. అలాగే పవర్ ప్లేలో మాయ చేయగల దీపక్ చాహర్ను క్రిష్ భగత్ స్థానంలో తీసుకుని పక్కాగా వాడుకోవాలి. అదే సమయంలో పవర్ ప్లేలో సత్తా చాటగల బౌల్ట్ లేదా డెత్ ఓవర్లలో రాణించగల కార్బిన్ బాష్లను తుది జట్టులోకి తీసుకోవాలి. క్వింటన్ డికాక్కు మరొక అవకాశం ఇవ్వాలి. రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే ముంబై తుది జట్టు అంచనా చూస్తే క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, నమన్ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, కార్బిన్ బాష్ లేదా ట్రెంట్ బౌల్ట్, విల్జాక్స్, బుమ్రా, దీపక్ చాహర్, గజన్ఫర్, అశ్విన్ కుమార్లతో బరిలోకి దిగితే అద్భుతంగా ఉంటుంది. పాత కాంబినేషన్లన్నీ విఫలమయ్యాయి కాబట్టి ఈ సరికొత్త వ్యూహంతో ముంబై బరిలోకి దిగితేనే విజయావకాశాలు మెరుగవుతాయి. హైదరాబాద్ మాత్రం పెద్దగా ప్రయోగాలు చేయకుండా ఒక్క మార్పుతో గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి సరికొత్త కాంబినేషన్తో ముంబై పంజా విసురుతుందా
లేక పటిష్టమైన హైదరాబాద్ మరోసారి ఆధిపత్యం చెలాయిస్తుందా అనేది మ్యాచ్లోనే తేలనుందే.